హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేట రెసిపీస్. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టపడి తినే పానీపూరి రెసిపీని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేశానో చూడండి. దీనికోసం ముందుగా బఠానీని తీసుకొని శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ సరిపడా నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా నానిన బఠానీని ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. వీటితో పాటు 2 బంగాళదుంపల్ని పొట్టు తీసి కడిగి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వీటిలో తగినంత ఉప్పు, పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి చూసుకోవాలి. బఠానీ బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసి నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ఈ బఠానీ మిశ్రమాన్ని అంతా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా నీళ్లు వేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1.5 స్పూన్ల కారం, 1 స్పూన్ చాట్ మసాలా, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బంగాళదుంప ముక్కల్ని, బఠానీని స్మాష్ చేసుకుంటూ మీడియం టు సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి బఠానీ మిశ్రమాన్ని. ఈ మిశ్రమం బాగా చిక్కగా ఉంటే కనుక అవసరాన్ని బట్టి నీళ్లు వేసుకొని ఉడికించుకోండి. ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పైన తురిమిన క్యారెట్, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా. పిల్లలకు కూడా నచ్చుతుందండి ఇలా చేస్తే. సండే ఈవినింగే ఇదంతా ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు సాటర్డే నైటే మనం బఠానీ నానపెట్టుకుంటే సండే ఉదయం పని అయిన తర్వాత మనం ఉడికించుకొని ఉంటే మనకి పని ఈజీ అవుతుందండి. ఇప్పుడు పానీ ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. వీటిని వడపోసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వడపోసుకొని తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా, అరచెట్ట నిమ్మకాయ రసం పిండుకోండి. చివరిగా కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకొని కలిపి పక్కన ఉంచుకోవాలి. అంతే అండి, పానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పూరి ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద నూనె పెట్టుకొని నూనె వేడైన తర్వాత బయట నుంచి తీసుకొచ్చిన రెడీమేడ్ పూరీని ఫ్రై చేసుకోవాలండి. దీనికోసం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకుంటే కలర్ వస్తాయి కానీ పూరి గట్టిగా ఉంటుంది, అంత బాగా పొంగవండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ పూరీల్ని ఫ్రై చేసుకోవాలి. మనం ఇంట్లో చేసుకునే పూరీల కంటే ఇలా రెడీమేడ్ పూరీలు తెచ్చుకొని ఫ్రై చేసుకుంటే మనకు కొంచెం పని ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ పూరీకి హోల్స్ పెట్టుకొని మనం రెడీ చేసుకున్న స్టఫింగ్, వాటర్ వేసుకొని పానీపూరిని ఎంజాయ్ చేయటమేనండి. దహీ పూరి కోసం పెరుగు తీసుకొని పెరుగుని బాగా బీట్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మరీ చిక్కగా లేకుండా ఉంటుంది. ఇక్కడ నేను దహీ పూరి కోసం ఆల్రెడీ స్వీట్ చట్నీ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు పూరీలన్నిటికీ హోల్స్ చేసుకొని అందులో స్టఫింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత అన్నిట్లో కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా, అలాగే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా సేవు, స్వీట్ చట్నీ వేసుకోవాలి. సేవ్ రెడీమేడ్ సేవ్ అండి, బయట నుండి తీసుకొచ్చినవే. సేవ్ వేసుకున్న తర్వాత చివరిగా ఇంకొకసారి పెరుగు వేసుకోవాలి. దహీ పూరి మాత్రం చాలా టేస్టీగా ఉందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.